బెండకాయ ఫ్రై చేస్తుంటే ఫ్రై కాస్త పచ్చడి అయిందంటండి. నాకు కాదండి, మా ఫ్రెండ్కి. ఎలాగూ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసావు కదా, వీడియో చెయ్యి చూస్తాను అంది. తన కోసమే ఈ షాట్ అనమాట. ముందుగా ఖచ్చితంగా అడుగు మందంగా వెడల్పు ఎక్కువగా ఉండే బాండీ కానీ ఫ్రై పాన్ కానీ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, బెండకాయ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా పోపు దినుసులు వేసి స్ప్లిట్ అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి అవి త్వరగా వేగటానికి కొద్దిగా సాల్ట్ వేసి 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగిన తర్వాత 1/2 కేజీ లేత బెండకాయల్ని కడిగి తుడిచి ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. మీకు కనుక లేతగా సన్నగా ఉన్న బెండకాయలు కాకుండా లావుగా ఉన్నవి దొరికితే ఇలా వీడియోలో చూపిన విధంగా నిలువుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఎలా కట్ చేసినా ఫ్రై అనేది పచ్చడి అవ్వకుండా పొడి పొడిగా వచ్చే చిన్న ట్రిక్ పాటిస్తే చాలు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి వీటిని హై ఫ్లేమ్ మీద మాత్రమే ముక్కల అడుగు నుంచి అట్లు తిరగేసే అట్ల కాడతో అట్లు తిరగేసినట్లు మాత్రమే కలపాలి. ఇలా 5 నిమిషాలు చేస్తే చాలు. ముక్కల్లోని జిగురు అంతా ఈ విధంగా అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ 1 నిమిషం హై ఫ్లేమ్ మీద ముక్కల్లో జిగురు తగ్గేంత వరకు తిరగేస్తూ కలిపిన తర్వాత ముక్కలు కుక్ అవటానికి మూత పెట్టేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనించి మళ్ళీ ఒకసారి తిరగేయాలి. ఇలా కనీసం 1 మినిట్కి ఒకసారి 2 to 3 టైమ్స్ మూత పెట్టి మగ్గనివ్వటం వల్ల మనకి ముక్క సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా క్రష్ చేసిన 6-7 వెల్లుల్లి రెమ్మలు, కూరకారం వేసి మీకు ఇష్టం ఉంటే పప్పుల పొడైనా వేసుకొని తిరగేసినట్లు మాత్రమే కలిపి చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, సింపుల్. మనకి ఫ్రైని కలిపే విధానము, మంటని ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అన్న సింపుల్ ట్రిక్స్ తెలిస్తే చాలు. కేజీ బెండకాయ ఫ్రై అయినా పచ్చడి అవ్వకుండా చేసుకోవచ్చు. ఈ బెండకాయ ఫ్రై రెసిపీని పచ్చడి చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.